स्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ओं नमस्तस्मै भगवते अरहते सम्यक् संबुद्धाय यथा ह्यवस्करस्थाने महापथ समुज्झिते ध्यायते कमलं रम्यं शुचिगन्धं मनोरमं तथावस्करतुल्येऽस्मिन् अंधीभूते पृथग्जने राजते प्रज्ञया नित्यं सम्यक् संबुद्धसेवकः तथा अवस्करतुल्ये अस्मिन् अंधीभूते पृथग्जने राजते प्रज्ञया नित्यं सम्यक् संबुद्धसेवकः। యథా ఆ దృష్టాంతం చూసినాం మనం. తథా అదే ప్రకారంగా ఈ సామాన్య జనులు ఎవరైతే ఉన్నారో అంటే అజ్ఞులైన జనులు సమాజంలో ఉంటారు. వాళ్ళలో మీరు ఏదైనా దోషం చూసినట్లయితే ఆ దోషం వాళ్ళకి దారి చూపివాడి యందు వారికి దిశానిర్దేశం చేసి వాళ్ళ యందు ఉన్న దోషమే తప్ప వాళ్ళ దోషమేమీ కాదు. దీంట్లో ఒక రహస్యము గలదు. అదేమంటే జనులు వాళ్ళు ఫాలోయర్స్. నేను క్లాస్ చెప్పేప్పుడు అడుగుతాను, మీరు క్లాసులో వెయిటింగ్ టు బి టోల్డ్ టు అనే ప్రశ్న, మీరు విషయం చెప్తే వినడానికి కూర్చున్నారు తప్ప మీ అంతటా మీరు ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నారా? మా అంతటా మేము ఆలోచించేదేమీ లేదు, మేము చెప్పింది వినడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా ఉంటారు. వాళ్ళని పామరజనులు అనవచ్చును. ఎందుకంటే వాళ్ళు ఫాలోయర్స్, దే ఆర్ వెయిటింగ్ టు ఫాలో. వాళ్ళు స్వతంత్రమైన ఆలోచన ఏమీ పెట్టుకోరు. నేను గమనించింది ఏంటంటే అటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసి పెట్టుకుంటారు. ఈ గురువులు ఏం చేస్తారంటే అలాంటి వాతావరణాన్ని నిర్మాణం చేసి పెట్టుకుంటారు. వాళ్ళ 10,000 మంది పోగుపడతారు. ఆ 10,000 మంది కూడా ఫాలోయర్సే. ఆలోచించి వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు, వాళ్ళందరూ ఫాలోయర్సే. వాళ్ళు ఫాలోయర్స్ అయినప్పుడు ఈ గురువు వస్తాడు. వాళ్ళందరూ కూడా ఆ గురువు చెప్పే మాటలను స్వీకరించుట కొరకై సిద్ధముగా ఉన్నారు. ఇంకా ఆయన మాట్లాడకముందే వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉంటారు. ఏమని? ఆయన ఏం చెప్తే దాన్ని మనం స్వీకరించాలి అని డిసైడ్ అయిపోయి ఉంటారు. ఆయన అక్కడికి వచ్చి ఏదైనా కొంత రేషనల్గా మాట్లాడితే అది వాళ్ళ పుణ్యం. కానీ సాధారణంగా అటువంటి జనులకు లీడర్గా వచ్చినవాడు ఇల్లిటరేట్ అయి ఉంటాడు. ఇల్లిటరేట్ ఆర్ ఆఫ్ లో ఇంటెలిజెన్స్. ఇల్లిటరేట్ అయినా అవుతాడు, లో ఇంటెలిజెన్స్ అయినా పెట్టుకుంటాడు. అంటే వాడికి పెద్ద ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉండదు, ఏదో సమ్ కైండ్ ఆఫ్ మీడియాకర్ స్టఫ్ ఉంటుంది, అదే గొప్ప. సాధారణంగా ఇల్లిటరేట్. మన ఇండియన్ గురువుడం అంటే ఏమిటనుకుంటున్నారు? బుద్ధుడు పాపం ఆయన రెవల్యూషన్ పెట్టాడంటే ఎంతో మనస్సులో కష్టపడి రెవల్యూషన్ పెట్టుకుంటాడు ఆయన. ఇదంతా చూసి ఆయన వచనాలు ఎలా ఉన్నాయో చూడండి. అది ఆ పరిస్థితి ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గురువు, ది సోకాల్డ్ గురువు వాడి యొక్క క్రెడెన్షియల్స్ ఏమిటి, వాడి ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఆ ఆధ్యాత్మిక గురుస్థానాన్ని ఆక్రమించడంలో వాడుకున్న అర్హత ఏమిటి అని ఏమీ ఆలోచించరు. వీళ్ళు చాలా మహిమలోవి చెప్తారు, అసందర్భములైనవి చెప్తారు. అక్కడ ఒక ఆయన ఉండేవాడు. ఆయన నేను పుట్టినప్పుడు నేను ఏడవలేదు, అలా చూస్తూ ఉండిపోయాను మా అమ్మ కేసు అంటే ఇలాంటివి చెప్తారు. అలాగనమాట. ఇంకొక ఆయన ఉన్నాడు, నాకు మా అమ్మ ద్వారా
నాకు ఆ భగవంతుడే ఉపదేశం చేసేసాడు, పుట్టిన వెంటనే ఉపదేశం చేసేసాడు, మా అమ్మ నాకు ఉపదేశం చేసేసింది పుట్టిన వెంటనే, నేను మా అమ్మ దగ్గర ఉపదేశం తీసేసుకున్నాను అని చెప్తాడు. అది పుట్టిన వెంటనే. అండ్ దెన్ అలా చెప్పిన వెంటనే మీరు కనుక ఆ మనిషి యొక్క క్రెడెన్షియల్స్ని కనుక మీరు ఎగ్జామిన్ చేసినట్లయితే వాడు 3rd ఫారం పాస్ అయ్యి ఉండడు. మీరు క్రెడెన్షియల్స్ని ఎగ్జామిన్ చేయాలి. కానీ పీపుల్ అలా ఉండరు, పృథగ్జనే. వాళ్ళందరూ రెడీ టు ఫాలో, రెడీ టు హియర్ అండ్ ఫాలో. స్వతంత్రమైన ఆలోచన అనే మాట అసలు చుట్టుపక్కల ఎక్కడా ఉండదు. అక్కడికి గురువు వచ్చి ఏదేదో చెప్తాడు. నేను చూసి ముక్కు మీద వేలు వేసుకున్నాను. ఎందుకంటే గురువు వచ్చేస్తాడు, వీళ్ళందరూ వినడానికి సిద్ధంగా ఉన్నారు. గురువు వచ్చి ఏదో సంథింగ్ హీ టెల్స్, సంథింగ్ ఆఫ్ లో ఇంటెలిజెన్స్ చెప్తాడు. చెప్తే వీళ్ళందరూ కొంతమంది చప్పట్లు కొడతారు, అది జోక్ కింద ఉన్నట్లయితే విరగబడి నవ్వుతారు, అవసరమైన దానికంటే ఎక్కువ నవ్వుతారు. దాంట్లో అంత నవ్వదగ్గ జోకు కాకపోయినా కూడా గట్టిగా నవ్వేయడం, అవసరం ఉన్నా లేకపోయినా చప్పట్లు కొట్టేయడం, ఇలాంటివన్నీ చేస్తారు. అరే వాట్ ఈస్ దీస్ పీపుల్? అండ్ దిస్ మ్యాన్ ఈజ్ ఓపెన్లీ ఈజ్ మిస్లీడింగ్ దెమ్. అలా ఉంటుంది సామాన్య జనుల యొక్క వాతావరణం, అలా ఉంటుంది. అర్థమైందండి? అంచేతనే ఈ జనులకు పృథగ్జనే అంధీభూతి అంటారు చూసారా. అంటే అర్థం ఏంటో తెలుసిన, వాళ్ళలో ఆలోచించే శక్తి కుంటుబడినది. కాళ్ళు విరిగిపోయాను అలా అంటారే, అలాగే ఆలోచించే శక్తి క్రిపుల్డ్, కుంటుబడినది. లేదా ఆలోచించే శక్తి కల్తీ అయిపోయినది. అంటే సరైన దిశలో యుక్తియుక్తముగా ఆలోచించే సామర్థ్యము ఇక లేనే లేదు. ఇంకా వాడు దేనికి పనికొస్తాడు? నమ్మకం, బిలీఫ్కు తప్ప దేనికి పనికిరాడు. మన జీవితంలో కూడా మన యాక్షన్స్, మెజారిటీ ఆఫ్ యాక్షన్స్, వాటి ఫౌండేషన్ బిలీఫ్ అయి ఉన్నదా అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఎదుటి వాళ్ళని మనం నిందించడం అనే కాదు, ఆ పృథగ్జని అన్నారే ఆయన, దాంట్లో మనం కూడా భాగంగా ఉన్నామా అని మనం కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన యాక్షన్స్, మన మాటలు అన్నీ కూడా ఒక పర్టికులర్ బిలీఫ్కి కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి అని మనం చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 రకముల మూమెంట్ ఉంటుంది. ఒకటి క్రిపుల్డ్ థింకింగ్, ఒక బిలీఫ్కి కట్టుబడిపోయి ఉన్నటువంటి థింకింగ్, అది ఒక థింకింగ్, అది పృథగ్జనే. ఆ పై ఫస్ట్ లైన్. దాని క్రింద లైన్లో సంబుద్ధ సేవక అంటాడు, ప్రజ్ఞ అనే పదాన్ని కూడా వాడినాడు. అక్కడ ఏమిటంటే అక్కడ ఆ థింకింగ్ అది ట్రూత్ఫుల్, సత్యమునకు కట్టుబడినటువంటి థింకింగ్. తర్వాత క్రియేటివ్ అంటే సృజన శక్తితో కూడిన థింకింగ్, అది కాంట్రాస్ట్. ఈ 2 కాంట్రాస్టుల్ని ఆయన చూపిస్తున్నాడు ఆ శ్లోకంలో. కాబట్టి మన థింకింగ్ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఒక బిలీఫ్. ఒకప్పుడు ఈ వేదాంతం చదువుకునేవాళ్ళు, ముఖ్యంగా ఇది కంట్రీ క్లబ్ వేదాంతన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మేము బిలీవర్స్ కాదు, మేమేమో స్టూడెంట్స్, మేము థింకర్సు, మేము జిజ్ఞాసులని అంటారు. కానీ వాళ్ళు కూడా ఒక ట్రెడిషన్ అనేది ఒకటి పెట్టుకుని అది చుట్టూ నిర్మించుకుని దాని లోపల ఫిక్స్ అయిపోయి ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఒక రకంగా బిలీవర్సే. ట్రెడిషన్, పరంపర అని మీరు అంటున్నారంటే ఓ రకంగా మీరు కూడా బిలీవర్ కిందే లెక్క. ఎందుకంటే ఈ ఆచార్యుల లిస్టు చెప్పి ఈ పరంపరకు చెందిన వాడను నేను అని మీరు ఎప్పుడైతే అన్నారో, మీరు నేను చాలామందిని చూశాను. వాళ్ళు ఎలా ఉంటారంటే ఆచార్యుల లిస్టు చెప్తారు, మేము ఈ పరంపర వాళ్ళము అంటారు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క థింకింగ్ వాళ్ళకి తెలియకుండానే ఒక ఆ ట్రెడిషనల్ బౌండరీస్ మధ్యన అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంచేతనే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళలో మంచి బుద్ధిమంతులు కూడా మీకు బెర్ట్రాండ్ రస్సెల్ని చదవరు, బెర్ట్రాండ్ రస్సెల్ని చదవాలనే ఆలోచన వాళ్ళకి కలగదు. రమణ మహర్షిని చెప్పింది ఏమిటి పరిశీలిద్దాం అనే ఆలోచన కలగదు.
గణపతి ముని చెప్పింది ఏమిటి తెలుసుకుందాం అనే ఆలోచన కలగదు. వాడు ఎంతసేపు తత్వబోధ ఇవి పెట్టుకుంటాడు. భగవద్గీతకి 8 వ్యాఖ్యానాలు ఉన్నాయి. వాడివేమీ చూడడు కాదు, చూడకూడదు అని నియమం పెట్టుకుంటాడు. కేవలం మా గురువు గారు చెప్పిన వ్యాఖ్యానమే తప్ప ఇంకా ఏ వ్యాఖ్యానములు మేము చూడరాదు అని నియమం పెట్టుకుంటాడు. తర్వాత సలహా ఇస్తాడు. నన్ను ఎవరో అడిగారు, ఏమంటే భగవద్గీతకి మేము ఏ బుక్ ఫాలో అవుతాయి? నేను అన్నాను, చూడండి, గీతా ప్రెస్ పుస్తకం తీసుకోండి. మీకు సంస్కృతం రాకపోతే హిందీ ట్రాన్స్లేషన్ ఉంటుంది, అది తెలుస్తూ ఉంటుంది. దాన్ని మీరు స్వతంత్రంగా ఆలోచించి చదువుకోండి. మీకు కొంత ఓపుకుంటే శంకర భాష్యం ఉన్నది, దానికి కూడా గీతా ప్రెస్ వాళ్ళ సంస్కృత అనువాదం ఉంటుంది, హిందీ అనువాదం. అది చదువుకుని, అయితే ఇంగ్లీష్ అనువాదం కూడా ఉంటుంది, చదువుకుని మీరు ఆలోచించండి. అలా ఆలోచించవచ్చు. లేకపోతే మధుసూదని అది చదివి మీరు ఆలోచించవచ్చును. తర్వాత అభేదానంద రాసినారు, అది కూడా మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు. నేను ఇలా చెప్పాను అంటే వాళ్ళు అన్నారు, మీరు ఇలా చెప్తున్నారు, మమ్మల్ని ఏమో అవేమీ చదవద్దని చెప్పారు అంతకుముందు వచ్చిన గురువు గారు అని చెప్పాడు. అర్థమైందా మీకు? అలా చెప్పాడు ఆయన. మీరు ఇవన్నీ చదవకండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, మీరు ఇవేమీ చదవద్దు, మీరు సొంతంగా ఆలోచించవద్దు అని ఆయన అనలేదు. ఇట్ అమౌంట్స్ టు దాట్. కాబట్టి ఒక ట్రెడిషన్ నేను చూశాను. మంచి బుద్ధిమంతులు మేము ఒక ట్రెడిషన్లో ఉన్నాము, ఒక ట్రెడిషన్కి కట్టుబడి ఉన్నాము అని వాళ్ళు గట్టిగా చెప్పేసుకుంటూ ఆ కంచె తమ చుట్టూ కట్టేసుకుని దాంట్లోనే ఉంటారు. దాన్ని దాటి ఒక అడుగు కూడా ముందుకు వేరు. ఇప్పుడు మేమేమో అద్వైత శంకర ట్రెడిషన్ అంటాడు. శంకర ఈజ్ నాట్ ఏ ట్రెడిషనలిస్ట్. శంకర ట్రెడిషన్ అంటాడు. అవేవో పుస్తకాలు 4-5 చదువుతాడు. వీడుకున్న సంస్కృతం అంతకంటే పెద్ద పుస్తకాలు చదివేందుకు సరిపడదు. అవే 4 చదువుతాడు. అదే వీడికి ఖాళీ ఉండదు కూడా. వీడి చుట్టూ 50 మంది శిష్యులను వేసుకు తిరుగుతూ ఉంటాడు, రాక్ స్టార్ లాగా. ఖాళీ ఉండదు. ఆ ఉన్న ఖాళీలో అంతకంటే ఎక్కువ చదవలేడు, దానికే కట్టుబడిపోయి ఉంటాడు. బెర్ట్రాండ్ రస్సెల్ ఏం చెప్పాడు, షేక్స్పియర్ ఏం చెప్పాడు, జార్జ్ బెర్నాడ్ షా ఏం చెప్పాడు, వోల్టేర్ ఏమన్నాడు, అసలు ఇవి బుద్ధుడు ఏమన్నాడు, క్రైస్ట్ ఏమన్నాడు, ఇవేమీ తెలియవు. అది అసలు వాటి జోలికి వెళ్ళలేడు, వెళ్ళకూడదు. 3 things: వెళ్ళలేడు, వెళ్ళకూడదు. ఈ రకంగా ఎవరు విద్యావంతులు. కాబట్టి అది ఫస్ట్ లైన్. పృథగ్జనే అంధీభూతే. దాంతో వాళ్ళు ఏమైపోతారంటే మూర్ఖులుగా తయారైపోతారు. అంధీభూతే. చూడండి, ఇక్కడ ప్రజ్ఞ అనే పదం వస్తుంది. అంటే ఏమిటి? మనం సత్యమును సాక్షాత్కరించుకొనవలెను. సత్య సాక్షాత్కారం కావాలి. అదే కదా బ్రహ్మజ్ఞానం అంటే, అదే కదా. ఏది తెలిస్తే సర్వము తెలిసినట్లే అవుతుందో అది చెప్పుము అని ఉపనిషత్తుల్లో ప్రశ్నిస్తారు. సర్వము అంటే ఏమిటి? ద్రష్టాదృశ్యము. ద ఎస్సెన్స్ ఆఫ్ మై సెల్ఫ్, ద పర్సన్, అండ్ ది ఎస్సెన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, రెండు ఒకటే. కాబట్టి ఆ ఒక్కటి తెలిసేస్తే జగత్తంతా తెలిసినట్టే అవుతుంది, తన స్వరూపం కూడా తెలిసినట్టే అవుతుంది. అది ఏమిటి అని వాడు ప్రశ్న వేస్తాడు. అంటే అభిప్రాయం ఏమిటంటే ఆ సత్యము, వాడు ప్రశ్న వేసాడంటే ఆ సత్యాన్ని తెలుసుకుందాం, అదే ప్రయత్నంతో వేసినాడు కదా. ఆ సత్యము తెలియుట సరళమా కఠినమా అని మీరు ప్రశ్నిస్తే అది అత్యంతము సరళము. అయితే వీడు దాన్ని చూడలేకపోతున్నాడు. కారణం ఏమిటంటే వీడు ఆ సరళమైన సత్యమును తెలుసుకునేటువంటి ఆ బుద్ధి యొక్క ప్రిపరేషన్ వీడికి లేదు. ఎందుకని? ఆ ట్రెడిషన్, ఆ బిలీఫ్, దాంతో వీడికి స్వతంత్రంగా ఆలోచించేటువంటి శక్తి కుంటుబడినది. ఇప్పుడు నేను ఈ ప్రసంగం అంతా ఇలా ఎందుకు చేస్తున్నానంటే, మీరు మీ జీవితంలో ఆ సరళమైన సత్యమును మీరు సాక్షాత్కరించుకోవాలి అనే ఒక ఆకాంక్షలో మీరు ఉన్నట్లయితే మీ మైండ్ ఓపెన్ మైండ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఏమిటి? బిలీఫ్స్ అండర్ ది సోకాల్డ్ ట్రెడిషనల్ హెడ్జ్, కంచె, అది మీ థింకింగ్ని కర్టెయిల్ చేయని విధంగా, మీ థింకింగ్పై
ఒక ఒత్తిడి దాన్ని ఒక మార్గంలో నడిపించే పద్ధతి ఉండకూడదు. మీ థింకింగ్ని అలా ఓపెన్గా వదిలిపెట్టాలి. ఆ విధంగా మీ థింకింగ్ని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఓపెన్గా. అటువంటి క్రియేటివ్ థింకింగ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ సత్యాన్ని మీరు సాక్షాత్కరించుకోగలుగుతారు. మీకు దీనికి ఒక దృష్టాంతం చెప్తా. ఈ సైంటిస్ట్ ఉంటాడనుకోండి, రీసెర్చర్ ఆర్ సైంటిస్ట్. ఇప్పుడు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బిఏ ఆర్ ఎంఏ చదివేప్పుడు ఎలా ఉంటాడు? అంతకుముందు పుస్తకాల్లో ఉన్న విషయాన్నంతని క్రోడీకరించుకుని చదువుకుని దాన్ని బుద్ధిలో పెట్టుకుని పరీక్షలో రాసి ఆ పరీక్షలో నెగ్గేటువంటి హడావిడిలో ఉంటాడు. స్వతంత్రంగా ఆలోచించేయాలి అనేటువంటి ఒత్తిడి ఉండదు. కానీ ఒక డిజర్టేషన్ రాసి ప్రజెంట్ చేయాలి. పిహెచ్డీకి వస్తాడు. ఒక డిజర్టేషన్ ప్రజెంట్ చేయాలంటే పుస్తకాల్లో ఉన్నదంతా కంఠస్థం చేసి పెట్టుకుంటే పిహెచ్డీ ఇవ్వరు. పిహెచ్డీ ఎప్పుడు ఇస్తారు? మనం స్వతంత్రంగా ఆలోచించి సత్యమును ఒక సత్యమును మనం స్వతంత్రంగా పరిశీలించి శోధించి ఆవిష్కరిస్తే పిహెచ్డీ ఇస్తారు. లెట్ సే ఐడియల్ సిచ్యువేషన్ ఆ విధంగా ఉంటుంది. స్వతంత్రంగా మీరు పరిశీలించే సందర్భంలో మీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? మీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? మేము ఏవో రియాక్షన్స్ చేస్తూ ఉండేవాళ్ళం. ఏదో కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టామనుకోండి, ఆ ఫస్ట్ టైం ఆ రియాక్షన్ పెడుతున్నాం. ఆ రియాక్షన్ గురించి పేజీలకి పేజీలు రాసి ఉంది. ఆల్రెడీ ఎంతో రాసి ఉంది. ఆ రాసిందంతా కంఠస్థం పెట్టేస్తే రియాక్షన్ తెలిసిపోతుందా? ఏం శాస్త్రి గారు? ఆ రాసిందంతా మనం చదువుకుంటాం, దాన్ని మనమే కాదనం. ఆ పేటెంట్ లిటరేచర్లో ఏదేదో రాస్తాడు, అదేమీ కాదనం. కానీ రియాక్షన్ పెట్టింది మొదలుకుని ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తాం. అసలు ప్రోడక్టే రాదు ఫస్ట్ టైము, గమ్ వస్తుంది. సరే రియాక్షన్ ఫెయిల్డ్ అని రాసేసి మళ్ళీ సెకండ్ టైం చేస్తాం. ఈసారి ఇంకొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తాం. ఫస్ట్ టైం మనం చేసినప్పుడు కలిగిన అనుభవాలని పెట్టుకుని అది ఓవర్ హీట్ అయిపోయింది, అలా ఓవర్ హీట్ అవ్వకుండా చూసుకోవటం. లేకపోతే టూ మచ్ ఆఫ్ కూలింగ్ అయిపోయింది, రియాక్షన్ ముందుకు వెళ్ళలేదు అని అది పరిశీలించుకోవటం. అవసరమైతే ఒక టీఎల్సీ ప్లేట్ రన్ చేసి అది ఎంతవరకు వచ్చిందో మానిటర్ చేసుకోవటము, దాన్ని స్టడీ చేయటము చేసి సెకండ్ టైము గమ్ వచ్చే బదులు ప్రోడక్ట్ వస్తుంది, సాలిడ్ ప్రోడక్ట్ వస్తుంది. యూ మేడ్ ఏ ప్రాపర్ ఇంప్రూవ్మెంట్. కానీ లిటరేచర్లో క్లెయిమ్స్ ఉంటాయి. 70%, 80% ఈల్డ్ అని క్లెయిమ్ ఉంటుంది. మనకి 30 or 40 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రియాక్షన్ పెడతారు. ఏమన్నా అలాగా ప్రతి స్టెప్లోనూ మనము మన యొక్క అబ్జర్వేషన్, క్రిటికల్ థింకింగ్ తోటి మనం రియాక్షన్ ప్రొసీడ్ చేస్తాం. అంతే కదండి. కాబట్టి అక్కడ లిటరేచర్లో మీరు సంపాదించిన విజ్ఞానము అది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది తప్ప ఫోర్గ్రౌండ్లోకి రాదు. అలాగే ఫోర్గ్రౌండ్లో ఏముంటుంది? మీ క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది, మీ క్రియేటివ్ అబ్జర్వేషన్ థింకింగ్ అది ఉంటుంది, మీ ఓపెన్నెస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. తర్వాత మీరు కనుగొనబోయే సత్యము గురించి మీకు ముందే ఒక ఫిక్సేషన్ ఉండరాదు. ఈ సత్యం ఇలా ఉంటుంది. ఇప్పుడు దేవుడు దర్శనం కావాలి అని భక్తులు ఉంటారు. దేవుడు దర్శనం కావాలి, అవునా? దేవుడు ఎలా ఉంటాడో వీడికి ముందే తెలుసు. దేవుడు వెయిటు, హైటు అన్నీ కూడా తెలుసు. వాడు పొట్ట ఉంటుందో కూడా అది కూడా తెలుసు. వీడికి తస్సది, వీడికి తెలియదు ఏది లేదు. ఆ దేవుడు అలా ఉంటాడు అని వీడేమో చెప్పడం మొదలు పెడతాడు. దేవుడు కనపడతాడు. ఎలాంటి దేవుడు కనపడతాడు? అలాంటి దేవుడే కనపడతాడు. దీని మీద ఒక కథ ఉంది. అంటే మీ ఎర్లియర్ ఫిక్సేషన్ మీరు పెట్టుకుంటే మీరు సత్యాన్ని మిస్ అయిపోతారని చెప్పడానికి నేను కథ చెప్తున్నా. ఓ శిష్యుడు ఉన్నాడు, గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, మహాత్మా, నాకు ఈశ్వరుని దర్శనం కావాలండి, మీరు నాకు దారి చూపండి అని వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన మహాత్ముడుగా ఉన్నాడే కానీ ఆయన బాగా కమర్షియలైజ్ అయిపోయాడు అప్పటికే. ఆయన వీడి కేసు చూశాడు. వీడి వస్త్రధారణ ఇది చూస్తే వీడి శిష్యుడిగా పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోపోయినా ఒకటే అనే ఒక దృష్టి ఆయన కలిగిపోయి వెళ్ళి ఒకరికని తోసేసాడు. పట్టించుకోలేదు. అయితే వాడు శ్రద్ధాడు, వాడు వదిలిపెట్టలేదు. మహాత్మా, మీరు నాకు దేవుడి దర్శనం చేయించాల్సిందే అని అన్నాడు.
అప్పుడు వీడు అనుకున్నాడు, వీడు నా వెంట పడుతున్నాడు, వీడిని వదిలించుకునేందుకు ఉపాయం ఏంటంటే వాడికి ఒక మంత్రం ఇచ్చి ఈ మంత్రం జపం చేసుకోరా దేవుడు కనపడతాడని చెప్పాడు. అంటే ఆ దేవుడు ఎలా ఉంటాడు అని అడిగాడు వాడు, అమాయకుడు. అంటే వీడికి ఒళ్ళు మండిపోయింది ఈ గురువు గారికి. ఎలా ఉంటాడు? ఎదురుకున్న మేక ఒకటి ఉంది, అగో ఆ మేకలా ఉంటాడు అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. వీడి ఇంటికి వెళ్ళాడు, జపం చేసుకుంటున్నాడు. ఎంతో శ్రద్ధతో భక్తితో జపం చేసుకుంటున్నాడు. దేవుడికి దయ కలిగింది. ఆ దేవుడు వచ్చాడు, మేక రూపంలో వచ్చాడు, కనపడ్డాడు. వీడు చూశాడు, దైవ సాక్షాత్కారం అయిపోయింది వాడికి. బ్రహ్మానందాన్ని అనుభవానికి వచ్చేసింది, దైవ సాక్షాత్కారం అయిపోయింది. అప్పుడు ఓ దేవా, నీవు నాకు దర్శనం ఇచ్చావు, నేను కృతార్థునైనాను. అయితే నాకు ఈ కృతార్థత మా గురువుగారి వల్లనే కలిగినది. మా గురువుగారి దగ్గరికి ఒక్కసారి నువ్వు వస్తే నేను తీసుకెళ్తాను అని ఆ మేకని ఆ చెవి పట్టుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు దేవుడు కనపడ్డాడండి అని గురువుగారికి చెప్పాడు. గురువుగారు, అదే వీడిని బయటికి తోసేయండి, ఈ పిచ్చివాడు వదిలిపోయాడు అనుకుంటే మళ్ళీ వచ్చాడు అన్నాడు గురువుగారు. నిజానికి ఆ మేక రూపంగా వచ్చింది దేవుడే. ఈ కథ అర్థమైందా మీకు? కాబట్టి మీరు ముందే దేవుడు ఇలా ఉంటాడు అని ఫిక్సేట్ చేసుకుని మీరేవో జపాలు తపస్సులు అవి చేస్తూ ఉంటే దట్ ఈజ్ నాట్ సత్య సాక్షాత్కారానికి అది ఉపకారం కాదు. అది అటువంటి బిలీఫ్, అటువంటి ట్రెడిషనల్ హెడ్జ్, ఆ పరంపర అనేటువంటి ఒక కంచె వేసుకుని కూర్చుంటే మీకు కనపడే దేవుడు మీ మనస్సు ప్రాజెక్ట్ చేసే దేవుడే కనపడతాడు. అంచేతనే విష్ణు భక్తులకి దేవుడు ఏ రూపంగా కనపడతాడు? విష్ణు రూపంగా కనపడతాడు. శివభక్తులకి ఏ రూపంగా కనపడతాడు? శివుడు రూపంగా కనపడతాడు. అయోధ్యలో వాళ్ళకి విషన్స్ వస్తాయి భక్తులకి. ఆ విషన్స్లో ఎవరు కనపడతారు? రాముడు కనపడతాడు. బృందావనంలో వాళ్ళకి విషన్స్ వస్తాయి, అక్కడ ఎవరు కనపడతారు? కృష్ణుడు కనపడతాడు. తర్వాత మన యాదగిరిలో విషన్స్ వస్తాయి, యాదగిరి గుట్టలో ఉన్న వాళ్ళకి విషన్స్ వస్తాయి, వాళ్ళకి ఎవరు కనపడతారు? యాదాద్రి నరసింహస్వామి కనపడతాడు. జెరూసలంలో వాళ్ళకి విషన్స్ వస్తాయి, వాళ్ళకి ఎవరు కనపడతాడు? క్రీస్తు కనపడతాడు. దీన్ని బట్టి ఏమిటి? మీరు దేవుణ్ణి తెలుసుకుందామని మీరేం ప్రయత్నం చేయట్లేదు. మీరు దేవుణ్ణి ముందే నిర్ధారించి ఆ రకంగా దేవుడు కనపడడం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అప్పుడు దేవుడు మీరు అనుకున్నట్టుగా లేడనుకోండి, మీకు ఇంకెప్పుడు కనపడ్డు. నేను చెప్పిన స్టోరీ మీరు పట్టించుకోకండి, ఊరికేదో చెప్పాను. కాబట్టి అది సత్య సాక్షాత్కారానికి చేసే ప్రయత్నం అలా ఉండకూడదు. మీరు సైంటిస్ట్ ఎలాగైతే ఎటువంటి ప్రీ నోషన్స్ లేకుండా, ప్రీ ఫార్ములేషన్స్ లేకుండా ఉంటాడో, ఓపెన్ ఉంటాడో, హీఈస్ వెయిటింగ్ టు సీ ది ట్రూత్. హీ డజంట్ డిఫైన్ ద ట్రూత్ ఈవెన్ బిఫోర్ ఫైండింగ్ ఇట్. ఈ సత్యాన్ని కంట్రీ క్లబ్ వేదాంతిన్స్ తప్పక గమనించవలేను. నీకు ఆత్మస్వరూపం తెలియకముందే ఆత్మ ఎలా ఉంటుంది అని నువ్వు డిఫైన్ చేసి కూర్చుంటావేటి? వాట్ ఈస్ దాట్? ఆ డెఫినేషన్ నాకేమో పరంపరలో వచ్చిందంటావు. నన్ను ఎవరో అన్నారు, స్వామి నువ్వు పరంపర వాడివి కాదు నువ్వు అన్నాడు నాతో. అంటే అది ఎక్యూజేషన్ అన్నమాట. ఎక్యూజింగ్ ఫింగర్ పెట్టి నువ్వు పరంపర వాడివి కాదన్నాడు. అంటే నేను అన్నాను, యు ఆర్ రైట్, నేను ఏ పరంపరకి చెందిన వాడిని కాను అని నేను చెప్పాను. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ అని చెప్పాను. దేర్ఫోర్ నేను ఈ పరంపర ఆ పరంపర అంటూ మీ థింకింగ్ని ముందే ఫిక్సేట్ చేసేసుకుని వెయిటింగ్ ఫర్ ది ట్రూత్ టు అపియర్ ఇన్ ఏ పర్టికులర్ ఎక్స్పెక్టెడ్ వే, అది సత్య సాక్షాత్కారమునకు ఉపాయము అలా ఉండదు. కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే థాట్ థింకింగ్ ప్రాసెస్ క్రిపుల్ అయిపోకుండా చూసుకోవాలి. క్రిపుల్ అయిపోకుండా, అది బంధింపబడి ఉండకూడదు. అది కంచె చుట్టూ వేసినట్టుగా ఉండకూడదు. ఒక డాగ్మానో, ఒక బిలీఫ్నో, ఒక ట్రెడిషన్నో పట్టుకుని క్రియేటివ్ థింకింగ్ని చంపేసి కూర్చుంటే మనకి సత్యము సాక్షాత్కరించదు. సో యు సీ, మీరు ఇప్పుడు నేను చెప్పింది యు అప్లై టు యువర్ సెల్ఫ్. మీరు అప్లై చేయండి. దాన్ని చేస్తే నేను చెప్పదలుచుకున్నది మీకు వెంటనే అర్థమైపోతుంది. రియల్లీ నేను చెప్తున్నది ఏమంత కఠిన విషయం కాదు. మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే దాన్ని అలా దూరంగా అట్టబెట్టి పరిశీలించడం కాకుండా దాన్ని మీరు ఇప్పుడు ఇక్కడ మీరు అప్లై చేసుకుని చూసుకుంటే నేను చెప్పదలుచుకున్న దాని యొక్క అభిప్రాయం మీకు వెంటనే స్పష్టమైపోతుంది.
అలా కాకుండా ఏదో ఒక ధోరణిలో వింటూ ఉంటే ఉపయోగం ఉండదు. కానీ మనం వెంటనే మీకు మీరు అప్లై చేస్తే, అంటే ఎలాగా నేను చెప్పింది ఏంటి, ఒక పరంపర, ఒక బిలీఫ్, దానికి మీరు కట్టుబడిపోయి ఫిక్స్ అయిపోయి ఉంటే మీకు ఆ సత్యము సాక్షాత్కరించే అవకాశం ఉండదు. ఎందుకని మీ థాట్ కుంటుపడిపోతుంది, దానికి సృజన శక్తి తొలగిపోతుంది, మీకు ఓపెన్నెస్ ఉండదు, కాబట్టి మీకు సత్యము సాక్షాత్కరించదు. ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు అటువంటి ఒక ఫెటర్, అంటే ఒక బంధం ఏది లేకుండా మీరు ఓపెన్ పెట్టుకున్నట్లయితే మీలో ఒక క్రియేటివ్ ఎనర్జీ, క్రియేటివ్ థింకింగ్ ఉదయించి మీరు ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. దిస్ ఈజ్ వాట్ ఐ సెడ్. యూ అప్లై టు యువర్ సెల్ఫ్, నౌ అండ్ హియర్ యూ అప్లై టు యువర్ సెల్ఫ్, దెన్ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అప్రిషియేట్ వాట్ ఐఎమ్ సేయింగ్. కాబట్టి సో లోకంలో జనులు ఎలా ఉంటారంటే అంధీభూతే, వాళ్ళు బిలీఫ్లతోటి అంధులుగా తయారవుతారు. వాళ్ళు ఏమీ అర్థం చేసుకోరు. దాంట్లో ఏమవుతుందంటే మీరు ఆలోచించండి, నేను ప్రశ్న అడుగుతా. జనులు ఏవేవో విశ్వాసాలు పెట్టుకుంటారు, ఏమండి, ఏవో నమ్మకాలు పెట్టుకుంటారు. మీ నమ్మకమునకు ఆ విధంగా మీరు నమ్మకం పెట్టుకోవడానికి లేదా అట్టి విశ్వాసమును మీరు హృదయంలో నిలబెట్టుకోవటానికి మోటివ్ ఏమిటి? మోటివ్ ఉంటుంది ప్రతిదానికి. మోటివ్ అనేది ఒకటి ఉంటుంది. మోటివ్ లేకుండా ఏ పనైనా చేస్తారా? చేయరు కదా. మీరు ఒక నమ్మకం పెట్టుకున్నారు, ఆ నమ్మకం పెట్టుకుని ఆ దేవుణ్ణి మీరు ఆ విధంగా పూజించుకుంటున్నారు, లేకపోతే ఆ విధంగా సత్యాన్ని మీరు విశ్వసిస్తున్నారు. వాట్ ఇస్ ది మోటివ్? దెర్ ఈజ్ ఎ మోటివ్. డూ యు నో వాట్ ఈస్ ది మోటివ్ ఫర్ ఎ బిలీఫ్? ది ఐడియా ఆఫ్ గెయిన్ ఆర్ రివార్డ్ ఉంటుంది, అది మోటివ్. మీకు ఈ బిలీవర్స్ అందరూ కూడా మీకు అలా చెప్తారు, మీరు బాబా గారిని ఈ విధంగా పూజిస్తే నీ కోరికలు తీరుతాయి అని చెప్పగానే వీడు సంహౌ హీఈస్ కన్విన్స్డ్ బై ఇట్ ఆర్ హీఈస్ ఇంప్రెస్డ్ బై ఇట్ అండ్ హీ వాంట్స్ దట్ రివార్డ్. వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు. నేను ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తున్నా, ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్. నేను వేదం చదువుకున్నాను, పుత్రకామేష్టి యాగాన్ని గురించి నేను గత 20 ఏళ్ళుగా రీసెర్చ్ చేసి ఆ ప్రొసీజర్ అంతా నేను పట్టుకున్నాను. నేను 3 రోజులు పుత్రకామేష్టి యాగం చేస్తాను, సంతానం కావాల్సిన దంపతులు రిజిస్టర్ చేసుకోండి అని నేను ఒక అప్పీల్ ఇస్తే నాకు 1000 అప్లికేషన్స్ వస్తాయి. దెర్ఫోర్ ది ఐడియా ఆఫ్ ఎ గెయిన్ ఆర్ ఎ రివార్డ్, అది మన విశ్వాసములకు అది మోటివ్గా పనిచేస్తూ ఉంటుంది. అది ఒక మోటివ్. తర్వాత భయం అనే మోటివ్ తోటి మీరు కనుక ఆ విధంగా నమ్మకపోయినట్లయితే మీకు ఏదో హాని కలుగుతుంది. నేను చూశాను, ఒక ఆయన ఏ రకమైన కర్మ చేయడు, అసలు కర్మ మీద ఎప్పుడూ ఎటువంటి శ్రద్ధ నేను ఎరుగను. కానీ ఆయన మడిబట్ట కట్టేసుకుని, పంచికట్టు కట్టేసుకుని ఏదో కర్మ చేసేస్తున్నాడు. ఏమిట్రా కర్మ అంటే శ్రాద్ధం పెడుతున్నాడు, తండ్రికి తద్దినం పెడుతున్నాడు. ఏమిటో వీడికి ఇంత కర్మశ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చిందంటే, వీడికి కర్మశ్రద్ధ ఏం లేదండి, తద్దినం పెట్టకపోతే మీకు కష్టాలు వస్తాయి, పితృదేవతలు శపిస్తారని చెప్పేసి ఎవడో భయపెట్టాడు వీడిని, అందుకోసం వీడు చేస్తున్నాడు అని చెప్పి తెలిసింది. దట్ ఈస్ ది మోటివ్. దెర్ఫోర్ ద ఐడియా ఆఫ్ గెయిన్, ఒక రివార్డ్ కావాలి, అందుకోసము ఒక లక్ష్యము, ఒక ఫలము కావాలి, అందుకోసమని ఆ విశ్వాసము, బిలీఫ్ అనేటువంటి మూమెంట్లో మనం ఉంటాము. కాబట్టి మన థాట్, మన థింకింగ్ ప్రాసెస్ ఆ రకంగా అంధవిశ్వాసముల యొక్క సముదాయము చేత కట్టివేయబడి అది కుంటుబడిపోయి ఉన్నప్పుడు జనులు ఆత్మతత్వాన్ని ఎన్నడూ తెలియలేరు. అలాగంటి సందర్భంలో ఒకడు వస్తాడు, సంబుద్ధ సేవక. సంబుద్ధ సేవక అంటే బుద్ధుణ్ణి, అంటే ఆత్మతత్వము తెలిసిన మహాత్ముణ్ణి వీడు శుశ్రూష చేసాడని చెప్పాలి అని ఒక అర్థం.
సంబుద్ధస్య సేవకః, లేదా సంబుద్ధశ్చాసౌ సేవకశ్చ, వీడు సాధకుడు స్వరూపమును సాక్షాత్కరించుకున్నవాడు. అటువంటి సంబుద్ధ సేవకుడు వస్తాడు. వాడి లక్షణం ఏముంటుంది? ప్రజ్ఞ. ప్రజ్ఞతో వాడు నిండి ఉంటాడు. ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్ అండి, ఇంగ్లీష్ ట్రాన్స్లేషను. ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్. నేను ఇదివరకు పర్యాయములు క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అంటూ చెప్తూ వచ్చాను. అదే దట్ ఈస్ ది ప్రజ్ఞ. ఇంటెలిజెన్స్ ఆర్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్, నాట్ ది ఇంటలెక్ట్. ఇంటలెక్ట్ అంటే ద పాస్ట్ అండి. ఇంటలెక్ట్ అంటే మెమొరీ. ట్రెడిషన్ అన్నా కూడా మెమొరీయే, అంతకంటే ఏముంది? ఊరికే ట్రెడిషన్ అని చాలా ఈ మధ్యన చాలా అల్లరి చేస్తున్నారు వీళ్ళు. ఆ అల్లరికి అర్థం ఏం లేదు. ఆ ట్రెడిషన్ అని వీళ్ళు రక్షించాలి. అదొకటి. పైగా ట్రెడిషన్ అని నువ్వు రక్షిస్తావు. ట్రెడిషన్ నా దగ్గరికి ఒకళ్ళు వచ్చారు, స్వామీజీ మేము ఒక మూమెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, కర్ణాటక సంగీతము మనము కాపాడుకోవాలి, దానికి మీ సహాయ సహకారములు కావాలి అని అడిగారు. నేను చెప్పాను, కర్ణాటక సంగీతాన్ని మనం ఏం కాపాడనక్కర్లేదా బాబు, అది దాన్ని అదే కాపాడుకుంటుంది, నీకు ఇంతకంటే వేరే పని ఏం దొరకలేదా? సరే నువ్వు కాపాడాలనుకుంటే నువ్వు కాపాడమ్మా, నాకు ఐఎమ్ నాట్ సచ్ ఎ బిగ్ ఆర్టిస్ట్, ఆర్ట్ ఫార్మ్ ఏమీ లేదు అని చెప్పేసి నేను సున్నితంగా పక్కకు పెట్టాను. కర్ణాటక సంగీతాన్ని వీడు కాపాడడం ఏంటండి? ఏమైనా అర్థం ఉందా దానికి? కాదు, ఆ ట్రెడిషన్ మనం కాపాడాలి. మనం ఎందుకు కాపాడాలి? నేను ప్రశ్న అడిగాను ఆ సందర్భంలో. త్యాగరాజస్వామికి ముందు సంగీతం ఏముండేదో ఎప్పుడైనా హిస్టారికల్గా పరిశీలించారా మీరు? అప్పుడు కర్ణాటక సంగీతం ఉండేది కాదనుకుంటా, ఏదో సంగీతం ఉండి ఉంటుంది. కర్ణాటక సంగీతం లేదేమో అనుకుంటున్నాను నేను. ఆయన పితామహుడు కదా కర్ణాటక సంగీతానికి. అంతకుముందు ఏదో సంగీతం ఉంటుంది. ఆ సంగీతాన్ని పట్టుకుని దానికి ఆయన ఒక ఒరవడని పెట్టి మనకి కర్ణాటక సంగీతాన్ని అందించాలి. అలా అనుకోవచ్చా? పురంధరదాసుని పితామహుడు అంటారు. పురంధరదాసు అదే. సో పురంధరదాసు ముందు ఏదో ఇంకోటేదో ఉండేది. అది పోయి ఇది వచ్చింది కదా. ఇది పక్కకి వెళ్ళి లలిత సంగీతం వచ్చింది. ఏవో వస్తూ ఉంటాయి. ఇప్పుడు వీటిని కాపాడడం ఇదో పనా? కాదు, ట్రెడిషన్ అలా పెట్టుకుంటారు. సో అంటే అర్థం ఏంటి? ప్రజ్ఞ అది ప్రజ్ఞలోకి రాదు. అది ఇంటలెక్ట్. అది ఇంటలెక్ట్ ఈజ్ మెమొరీ. ఇట్ ఈజ్ ద పాస్ట్. ట్రెడిషన్ ఇట్ ఈజ్ ద ఫ్రోజన్ థాట్. దాంట్లో మీకు క్రియేటివ్ థింకింగ్ ఉండదు. ఇంటెలిజెన్స్ అంటే ఏమిటో తెలుసునండి, ప్రజ్ఞ అంటే ఏమిటో తెలుసునండి, ఫ్రీగా మీరు ఆలోచించగలగాలి. థింక్ ఫ్రీగా ఆలోచించడం అంటే ఈ పడంగా లేచిన దారిని వెళ్ళిపోతాను, నాట్ లైక్ దాట్. మీరు ఆ పని చేస్తూనే ఉంటారుగా. క్రియేటివ్ థింకింగ్, ఫ్రీగా ఆలోచించగలగాలి. వాట్ ఈస్ దాట్ అంటే ఒక బిలీఫ్ మీ థింకింగ్ అలా తొక్కి పెట్టింది అనుకోండి, మీరు ఫ్రీగా ఏం థింక్ చేస్తారు? ట్రెడిషన్ అని ఉంటుంది. అంటే ఏమిటి? వాళ్ళు ఎలా థింక్ చేశారో నేను అలాగే థింక్ చేయాలి. ఇప్పుడు నా మీద ఇదో పెద్ద ఇష్యూ. నువ్వు ఏమిటి ఇలా సొంతంగా ఆలోచన చేస్తున్నావు ఏమిటి అని నాకేమో తాకీదు. ఇది ఛార్జీ షీట్ ఇస్తారు చూడండి గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ. నాకు ఛార్జీ షీటు ఏమని, నువ్వు సొంతంగా ఆలోచన చేస్తున్నావు, అలా ఆలోచించడానికి ఎలా కుదురుతుంది? నేనున్నాను, నువ్వెవడో నాకు ఛార్జ్ షీట్ ఇవ్వడానికి? నేను సొంతంగా ఆలోచిస్తాను, నాకు ఆ శక్తి ఉంది. నాకు ఆ శక్తిని కాదు, దట్ ఈజ్ మై నేచర్, నేను థింక్ చేస్తాను. అయితే నువ్వు మాకు ఫిట్ కావు. ఫిట్ కావుతో వెళ్ళి గో అండ్ సిట్ ఆన్ ది ట్రీ, గో అండ్ జంప్ ఇన్ ది లేక్ కనబోయి, అది మరి పరుషంగా ఉందేమో, గో అండ్ సిట్ ఆన్ ది ట్రీ అని. ఇదేమిటి ఈ ఛార్జీ షీట్ ఏమిటి? నాకు ఈ వయసులో నాకు ఈ ఛార్జీ షీట్ నీకు వస్తుంది? వాట్ డూ యూ థింక్? నువ్వు సొంతంగా ఆలోచిస్తావేంటి? నువ్వు ఎప్పుడు వాళ్ళని ఎందుకు కోట్ చేయవు? లుక్ ఎట్ దాట్. నేను ఐ హ్యావ్ టు కోట్. కమ్ ఆన్. సో దట్ ఈజ్ నాట్ ఇంటెలిజెన్స్, దట్ ఈజ్ మెమరీ. అది ప్రజ్ఞ అనిపించుకోదు, దానికి ప్రజ్ఞ అనే పదం రాదు. మీరు యూ షుడ్ బి ఏబుల్ టు థింక్ ఫ్రీలీ. నేను ఫ్రీగా థింక్ చేస్తే నాకు అనిపిస్తుంది, అయ్య బాబోయ్ ఇదేమిటి ఇలా ఉంది
అక్కడ వోల్టేర్ ఏం చెప్తున్నాడో అదే శంకర్కి చెప్తున్నాడు. బుద్ధుడు ఏం చెప్తున్నాడో అదే శంకరుడు, బుద్ధుడు, కృష్ణుడు, శంకరులు వీళ్ళందరూ, మై గాడ్, వీళ్ళందరూ ఒక్క క్రైస్తు మహాశయుడు. ఏమిటి వీళ్ళు ఇలా చెప్పేస్తున్నారు, అందరూ ఒక్కటే చెప్పేస్తున్నారు ఏమిటి అని నాకు అనిపించింది. ఏది థింక్ ఫ్రీలీ. నేను అలా థింక్ చేయకూడదు, నేను అలా థింక్ చేయాలి. ఆ గురువు గారు అలా థింక్ చేశారో నేను అలాగే థింక్ చేస్తాను. క్రైస్తు మహాశయుడు చెప్పింది మనకి పనికిరాదు, బుద్ధుడు చెప్పింది అసలే పనికిరాదు. బుద్ధుడు అధర్మం చెప్పాడు, అసురులకి అధర్మం చెప్పాడు తప్ప దేవతలకి ధర్మాన్ని చెప్పలేదు ఆయన. కాబట్టి అసలే పనికిరాదు. కాబట్టి బుద్ధుడు చెప్పిన దాన్ని నేను దగ్గరికి రానివ్వను, క్రైస్తు చెప్పింది నాకు పనికిరాదు, నేను ఫలానా పుస్తకంలో చెప్పినట్టుగానే నేను ఫాలో అవుతాను. లుక్ ఎట్ దట్. డూ యూ కాల్ దట్ ఫ్రీ థింకింగ్? కాబట్టి ప్రజ్ఞ అనగా మనం ఫ్రీగా, అంటే ఇటువంటి బంధములు, భయములు, ఆటంకములు, అడ్డంకులు, అడ్డుగోడలు లేకుండా ఫ్రీగా ఆలోచించేటువంటి శక్తికి ప్రజ్ఞ అని పేరు. ముఖ్యంగా భయము లేకుండా మీరు ఆలోచించగలరా? భయపడకుండా ఆలోచించగలరా? అవి ఇంత డైరెక్ట్. అదేమిటి ధమ్మపదం బుద్ధుడు చెప్పింది చదివేస్తే మరి దేవుడు కోపం వచ్చేస్తుందేమో. బుద్ధుడు నాస్తికుడేమో, బుద్ధుడిని మన వాళ్ళు ఎవరు చెప్పలేదే. దేవుడు కోపం వచ్చేస్తే వెంకటేశ్వర స్వామి కోపం వస్తుందేమో బుద్ధుడు అంటే. ఈ రకమైన ఫియర్లో ఉన్నవాడు వాడికి ప్రజ్ఞ ఉంటుందా? ఉండదు. తర్వాత ఇంకొకటి కూడా ఉంది, వితౌట్ ఏ ఫార్ములా. సత్యం ఏమిటో తెలుసిన, అభిన్న నిమిత్తోపాదానం కారణం, ఇలాగేదో ఫార్ములా పెట్టడం. ఆ ఫార్ములా వీళ్ళకి తెలుసున్న ఫార్ములా కాదు, ఏదో చిలక పలుకుల ఫార్ములా. ఓ ఫార్ములా పెట్టడం. లేకపోతే చతుర్భుజం అని అలదడం, లేకపోతే చంద్రకళాపతంసం అని, ఇవన్నీ ఫార్ములాలు. నేను సంగీతం వింటూ వచ్చాను. శ్యామ దీక్షితులు ఎవరో ఉన్నారు, శ్యామశాస్త్రి గారు, ముత్తుస్వామి దీక్షితులు గారు. వాళ్ళ కీర్తనలన్నీ ఫార్ములా కీర్తనలు. త్యాగరాజ కీర్తన అన్న ఒక్కచోట ఫార్ములా లేదు. ఎదిగినో ఫార్ములా, ఆయన ఫార్ములా ఏమీ లేదు. ఆయన ఏ ఒక్క కీర్తనలోనూ రామా అని అంటాడు, 2 మాటలు అంటాడు. ఒకటి రామ అంటాడు, ఇంకోటి త్యాగరాజ అంటాడు. త్యాగరాజ నూతాను ఏదో అంటాడు, ఇంకో చోట రామ అంటాడు. ఫార్ములా ఉండదు. అమేజింగ్. శంకరుల శ్లోకాలు చూడండి మీరు ప్రాతస్మరామి, దానికి ఏదైనా ఫార్ములా ఇచ్చారు ఆయన? ఫార్ములా ఇవ్వలేదు. మీరు కనుక్కునేందుకు అవకాశం ఇచ్చారు తప్ప ఫార్ములా. యత్ స్వప్న జాగర సుషుప్తం అవైతి నిత్యం. ఏదైతే జాగ్రత్త స్వప్న సుషుప్తులను ఎల్లవేళలా తెలుసుకుంటూ ఉన్నదో, యు వర్క్ ఆన్ ఇట్. ఇట్స్ ఏ దిశానిర్దేశమే తప్ప ఇట్స్ నాట్ ఎ ఫార్ములా. శాంతాకారం భుజగశయనం, ఆ పాము పడుకుంటాడు, చూడడానికి అందంగా అలంకారంగా చేసుకుని ఉంటాడు. పద్మనాభం, ఆ పొట్టలోంచి పద్మం వస్తుంది. సురేశం చుట్టూ దేవతలు నిలబడి భజన చేస్తూ ఉంటారు. ఇది ఫార్ములా. అని యూ థింక్ అకార్డింగ్ టు ది ఫార్ములా. ఎప్పుడు థింక్ చేసినా ఫార్ములా ప్రకారమే థింక్ చేస్తారు తప్ప, మీరు ఎప్పుడు వెంకటాచల మహాత్మ్యం పురాణం విన్నా ఫార్ములానే ఉంటుంది దాంట్లో. కాబట్టి ఇఫ్ యూ థింక్ అకార్డింగ్ టు ఏ ఫార్ములా, అది ప్రజ్ఞ అవ్వదు. కాబట్టి ప్రజ్ఞ అంటే ఏమిటో చెప్తున్నా. అప్పుడు ఏమవుతుందో తెలిసిన, వితౌట్ ఫియర్, వితౌట్ ఫార్ములా మీరు కనుక ఆలోచించటం అభ్యాసం చేస్తే, ఇప్పుడు నేను చెప్పింది మీరు ఊరికే ఏదో అలంకారంగా శోభగా ఉంది వినడానికని వినడం కాదు. యూ హెవ్ టు అప్లై టు యువర్ సెల్ఫ్. అప్లై చేస్తే మీకు తెలుసుకోవటంలో కష్టమేం లేదు. అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, మీలో ఒక పరివర్తన వస్తుంది. మీ అంతటా మీకే సత్యము, ఏది సత్యము అది మీ అంతటా మీరే కనుగొనగలుగుతారు. మీకే తెలుస్తుంది ఈ మైండ్ నాది అనేది ఇది సరికాదు, ఈ మీ వాట్ ఈస్ దిస్ మీ, ఇది సరికాదు,
ఆ రకంగా మీరు క్రమంగా మీ స్వరూపభూతమైన చైతన్యాన్ని ఆవిష్కరించుకుని మీరు ఆత్మనిష్ఠులు కాగలుగుతారు. ఫార్ములా అనేది పెట్టుకుని భయం అనేది పెట్టుకుని థింక్ చేస్తే అది ప్రజ్ఞ కాదు అని ఈ ప్రజ్ఞని చెప్పడం కోసం పైవాక్యంలో ఆ ఫార్ములాల్ని భయాల్ని పెట్టుకుని థింక్ చేసి వాళ్ళని అంధీభూతే అని ఆయన కాంట్రాస్ట్ చెప్పినాడు. తర్వాత ఇంకొకటి ఉందండి. ఇప్పుడు నేను ఈ రియాక్షన్ చేస్తే నాకు జీతం ఇస్తారు అని రియాక్షన్ చేసేవాడు ఏదైనా డిస్కవరీ చేయగలుగుతాడండి? చేయలేడు. సాయంకాలం 4:30 కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి, ఈ జీతం వస్తుంది, దానికోసం ఈ రియాక్షన్ పెడుతున్నాను. వాడి జీవితంలో డిస్కవరీ ఉంటుందండి? ఉండదు. డిస్కవరీ ఎవరికి ఉంటుంది? జీతం మాట అసలు మనస్సులో లేదు, ఇంటికి వెళ్ళిపోవడం మాట అసలే లేదు. ఇంటికి ఎప్పుడు వెళ్తే ఎప్పుడు వెళ్తాం, గంట ముందు వెనక వెళ్తాం. వాడు డిస్కవరీ చేయగలుగుతాడు. కాబట్టి సత్య సాక్షాత్కారమునకు ఇదిగో ఇది ఫలము, ఈ యజ్ఞం చేస్తే ఆ స్వర్గం ఫలము, అలాగంటే మోటివ్ కూడా ఉండకూడదు. మోటివ్లెస్గా మీరు ఎటువంటి యాంబిషన్ ఉండకూడదు. ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మన బిజినెస్ బాగా పెరుగుతుంది, అటువంటి ప్రాపంచికమైనటువంటి యాంబిషన్ అది ఇక్కడ సత్య సాక్షాత్కారానికి పనికిరాదు. లేకపోతే దక్షిణామూర్తిని పూజిస్తే నాకు ఆత్మజ్ఞానం కలిగిపోతుంది అని ఆ రకమైనటువంటి, లేకపోతే ఈ యజ్ఞం చేస్తే స్వర్గానికి పోతాను అని ఆ రకమైనటువంటి మోటివ్ కూడా ఉండదు. ఎంటైర్లీ మోటివ్లెస్ మీరు ఉండగలుగుతారా? ఎందుకో తెలుసిన, సత్యము మీకంటే ఇతరమైతే దాన్ని చేరుకోవడానికి ఒక మోటివ్ అనేది అవసరం అవుతుంది. అప్పుడు మోటివ్ విల్ నాట్ బి అన్ ఆబ్స్టకిల్. సత్యము మీరే అయి ఉన్నప్పుడు ఈవెన్ ది మోటివ్ బికమ్స్ అన్ ఆబ్స్టకిల్. కాబట్టి ఎటువంటి మోటివ్ లేకుండా, భయం లేకుండా, యాంబిషన్ లేకుండా మీరు ఒక మైండ్ ఫ్రీ ఫ్రమ్ దీస్ థింగ్స్, ఫియర్, ఫార్ములా, మోటివ్, డిజైర్ టు సీక్ ఎ గోల్, ఇవేమీ లేకుండా ఉంటే ఆ మైండ్ ఎలా ఉంటుందో తెలుసునండి? క్లియర్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, అమాయకంగా సింపుల్గా ఉంటుంది, డైరెక్ట్గా ఉంటుంది. ఏమైనా అర్థమవుతుందా? క్లియర్, సింపుల్, డైరెక్ట్. దట్ మైండ్ ఈజ్ కాల్డ్ ప్రజ్ఞ. దట్ ఈస్ ది ఇంటెలిజెన్స్. ఇంటలెక్ట్ కాదు, ఇంటెలిజెన్స్. కాబట్టి ఇంటెలిజెంట్ మైండ్ ఎలా ఉంటుందో తెలిసిన, నన్ను ఎవరో అడిగారు, ఏమంటే 5 years 4 years వేదాంత కోర్సు మీరు ఎందుకు చేయకూడదు అంటే, వాళ్ళు చూసింది ఏమిటంటే అర్హత 10వ వంతు అర్హత కూడా లేనివాడు పెద్ద పెద్ద కోర్సులు చేసేస్తుంటే ఈయనకేం పోయే కాలం వచ్చింది అని ఒక డౌట్ వచ్చి అడిగారు. అడిగితే నేను చెప్పాను, నేను ఏదో 1 week 10 రోజుల్లో పాఠం చెప్పడం, ఆ టెక్స్ట్ని ఆ పీరియడ్కి అడ్జస్ట్ చేసి పాఠం చెప్పడం, లేదా ఓ టెక్స్ట్ తీసుకుని ఆ టెక్స్ట్ని కంప్లీట్ చేయటం. దానికి పీరియడ్ అంటూ ఏమీ లేదు. పీరియడ్ ఈజ్ నాట్ ది లిమిట్. లైక్ ధమ్మపదం టెక్స్ట్ పూర్తి చేయడమే లిమిట్ తప్ప ఫలానా తారీఖు అనే లిమిట్ లేదు. అలా చెప్పడం, అలాగే ఓపెన్ ఎండెడ్గా చెప్పడానికే నేను అలవాటు పడ్డాను తప్ప, ఈ 4 years అని ఒక కోర్సు పెట్టాను అనుకోండి, నేను నా దగ్గరికి బిలబిల్లాడుతూ 50 మంది బ్రహ్మచారులు వస్తారు. వాళ్ళు ఎటువంటి ధోరణితో వస్తారు, నేను పాఠం ఎటువంటి ధోరణితో చెప్తాను అని నేను ఆలోచించుకున్నాను. ఆలోచించుకుంటే నాకేం తోచిందంటే, ఈ వచ్చిన వాళ్ళందరూ ఎటువంటి ధోరణితో వస్తారు, ఎలా అయితే కాలేజీలో యూనివర్సిటీలో 10+3+2 చేసేసి డిగ్రీ పుచ్చేసుకుని టీచర్ అయిపోయి యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిపోవచ్చు అనే ధోరణిలో మనం యూనివర్సిటీ డిగ్రీలు సంపాదించాము, అలాంటి ధోరణితో వస్తారు. వాడు ఏమనుకుంటాడంటే 4 ఏళ్ళు అయ్యేప్పటికీ మనం వేదాంతంలో విద్వాంసులం అయిపోతాము, మనం గురువులం అయిపోతాము అని ముందే ఫిక్స్ చేసుకుని వస్తాడు. వచ్చి 4 ఏళ్ళు అయిపోయిన వెంటనే వెళ్ళి గురువు అయిపోతాడు. ఓ సర్టిఫికేట్ కూడా పుచ్చుకుంటాడు. ఆ సర్టిఫికేట్కి ఇలాగా ఏదో ఒకటి అలాంటిది కట్టేసి పెట్టేస్తాడు. భక్తులందరూ దానికి పూజలు చేస్తూ ఉంటారు.
వీడు గురువు అయి కూర్చుంటాడు. పోనీ గురువు అయితే ఏమిటి నష్టం? ఏమవుతుందో తెలుసునండి, వాడి జీవితంలో లెర్నింగ్ అనేది ఉండదు. ఆ 4 ఏళ్ళు పుస్తకాలు కంఠస్థం చేసేది తప్ప సత్యమును నేర్చుకుంట అనేది వాడు ఎరుగడు. మెమరీ బిల్డప్ చేసుకున్నాడు 4 ఏళ్ళు. 4 ఏళ్ళు అవగానే గురువు అయి కూర్చున్నాడు. ఇంకా వాడి జీవితంలో లెర్నింగ్ అనేది ఉండదు. ఎప్పుడైతే లెర్నింగ్ అనేది తొలగిపోతుంది, లెర్నింగ్ అనేది ఎప్పుడు ఉంటుందో తెలిసిన, వెన్ యువర్ మైండ్ ఈజ్ ఓపెన్, దెన్ హోల్ లైఫ్ యు ఆర్ లెర్నింగ్. జీవితంలో ఎప్పుడూ లెర్నింగ్ చేసుకుంటూనే ఉంటారు. లెర్నింగ్ అనేది అంతమే ఉండదు, కాన్స్టెంట్ లెర్నింగ్. దానికి ప్రజ్ఞ అని పేరు. కాన్స్టెంట్ లెర్నింగ్, దానికి ప్రజ్ఞ అని పేరు. అంటే ఎలా ఉంటుందో తెలుసిన, ఇప్పుడు పిల్లాడు వస్తాడు, దెర్ ఈజ్ సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. తర్వాత వాడు ఏదో మీ ఇంట్లో ప్లంబింగ్ వర్క్ ఏదో ఉంటుంది, అతన్ని పిలుస్తారు, అతను చేసి డబ్బులు పుచ్చుకుని వెళ్తాడు. దెర్ ఈజ్ సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. మీరు ఓపెన్ ఉంటే యూ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. నేను ఒకసారి చెప్పు కుట్టించుకున్నా. వాడు చెప్పు పెట్టాడు అక్కడ అమ్మకానికి, కుడతాడు, అమ్మకానికి కూడా పెట్టాడు. అది అంతా అని అడిగాను. 20 రూపాయలు అన్నాడు. బాటాలో 30 రూపాయలకి చెప్పులు వచ్చే రోజులు, 10 రూపాయలకి మనకి ముదర. గ్యారంటీ ఉందా అని అడిగాను. ఎంత గ్యారంటీ ఇస్తావా అని అడిగాను. అంటే వాడు అన్నాడు, ఈ దేహానికి గ్యారంటీ లేదు, చెప్పులు గ్యారంటీ లేదు. అది నేను ఇప్పటివరకు గుర్తుపెట్టుకున్నాను. ఎందుకో తెలిసిన, వాడు గురువు, నేను నేర్చుకున్నాను. బాలానగర్ రోడ్డు పక్కన చెప్పుల షాపు వాడి దగ్గర నేర్చుకున్నాను ఈ గుణపాఠం. నేను వాడు గురువు. యు ఆర్ కాన్స్టెంట్లీ లెర్నింగ్. వెరాజ్ ఈ 4 ఇయర్ కోర్సు వాళ్ళు ఆ 4 ఏళ్లలో వాళ్ళు ఏం నేర్చుకున్నారో ఏం నేర్చుకోలేదో అలాంటి పెట్టి 4 ఏళ్ళు అయిపోయిన వెంటనే ఇంకా వాడు లెర్నింగ్ అనేది అయిపోయిందనే ఒక నిశ్చయంలోకి వచ్చేస్తాడు. అంటే ఏమైపోతుందో తెలిసిన, ఇంటలెక్ట్ని ఫీడ్ చేయటమే తప్ప ఇంటెలిజెన్స్తో లెర్నింగ్ అనేది ఎరుగడు. యూ సీ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. ఇందుకోసమని నేను 4 ఏళ్ల కోర్సు పెట్టలేదు. అర్థమైందండి? ఎందుకంటే ఇన్ ది వెరీ కాన్సెప్షన్ ఇట్ పుట్స్ the students as well as the guru on an undesirable track. Possible. ఆ కాన్సెప్షన్లోనే మీకు అన్డిజైరబుల్ ట్రాక్ ఉంటుంది. అంచేతనే నేను చూస్తూ ఉంటాను దిస్ కంట్రీ క్లబ్ వేదాంతన్స్, యంగ్ అంటే నా అభిప్రాయం వేదాంతంలో యంగ్ అంటే మిడిల్ ఏజ్డ్ వాళ్ళకు వచ్చిన సంస్కృతం కానీ వాళ్ళు చదువుకున్న వేదాంతం కానీ చాలా లిమిటెడ్గా ఉంటుంది. నాకైతే బచ్చాల్లా కనపడతారు. నేను బచ్చే అంటూ ఉంటాను. నాకు అలా కనపడతారు. నన్ను ఏం చేయమంటారు? నన్ను తప్పు పట్టద్దు మీరు. మహాపురుషుల దగ్గర ఏదో అధ్యయనం చేసిన కారణం అనండి ఏమనండి, వీళ్ళు బచ్చే హయ్యే లోగ్ అంటూ ఉంటాను నేను. బచ్చే బయటో అని అంటాను కూడా నేను. వీళ్ళు గురువులు అయిపోయారు. వాళ్ళని పట్ట శక్యం కాదు. పెద్ద గురువులు. లెర్నింగ్ లేదు, ప్రజ్ఞ లేదు. వేషం బాగా వేసేస్తాడు, అలంకారాలు బాగా చేసేస్తాడు. జనం కావాలి, వాడికి ఉన్న సామర్థ్యం, జనాన్ని తీసుకొచ్చేంత సామర్థ్యం లేదు. ఓ దేవాలయం పెట్టేస్తాడు. దేవాలయం పెట్టేస్తే జనం వచ్చేస్తూ ఉంటారు. పైకి చెప్తాడు కూడా, దేవాలయం కట్టేస్తుంటే వస్తూ ఉంటారు జనం అని. జనం వస్తుంటే మనకి లాభాలు వస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ బికమ్. దిస్ ఈజ్ ది కంట్రీ క్లబ్ వేదాంత. ఇక్కడ మిస్సింగ్ ఏమిటో తెలుసిన, ఇన్ దిస్ వాట్ ఈస్ మిస్సింగ్? ప్రజ్ఞ ఈజ్ మిస్సింగ్. వాట్ ఈజ్ ప్రజ్ఞ? నేను ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి పోయానో చూడండి. వాట్ ఈజ్ ప్రజ్ఞ? ప్రజ్ఞ ఈజ్ ది కెపాసిటీ టు లెర్న్ కాన్స్టెంట్లీ. దట్ ఈస్ ప్రజ్ఞ. అంటే ప్రాణం పోయే వరకు కూడా వీడు లెర్నింగ్లోనే ఉంటాడు. దట్ ఈస్ ప్రజ్ఞ. అంటే అర్థం ఏంటి? అక్యూములేషన్ ఉండదు. దెర్ ఈజ్ నో అక్యూములేషన్. దెర్ ఈజ్ ఫ్రెష్నెస్. సూది అక్యూములేట్ చేయదు. సూది ఎప్పుడూ షార్ప్గానే ఉంటుంది. అది అక్యూములేట్ చేయదు. అక్యూములేట్ చేస్తే బ్లంట్ అయిపోతుంది. అది షార్ప్గానే ఉంటుంది. దెర్ ఈజ్ నో అక్యూములేషన్ ఇన్ ప్రజ్ఞ. అదొకటి మీరు గమనించాల్సి ఉంటుంది. తర్వాత ఎంక్వైరింగ్
ఇంటెలిజెన్స్ అంటే కాన్స్టెంట్ ఎంక్వైరీ, ఆత్మస్వరూపాన్ని నిరంతరము అలా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు, వాచ్ చేస్తారు. యు వాచ్, యు లెర్న్, యు వాచ్ ఎ బర్డ్, యు వాచ్ ఎ మంకీ, యు వాచ్ ఎ వర్క్ మ్యాన్, యు వాచ్ దీస్ యంగ్స్టర్స్, యు వాచ్ సంబడి చీటింగ్ యూ, యు వాచ్ దట్ ఆల్సో. You watch a government servant who doesn't do his duty. You watch all this. Alanti watching, learning, studying, that is intelligence. Intelligence is not knowledge. ఎందుకంటే ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ ఈజ్ అక్యూములేషన్. మీకు నేను చాలా ప్రధానమైన విషయం చెప్తున్నాను. ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ నాలెడ్జ్. Knowledge is accumulation, knowledge is past, knowledge is tradition, knowledge is memory. Whereas intelligence is fresh, non-accumulating, open, inquiring, watching, learning, studying. That is prajna. కాబట్టి మీరు వేదాంత శాస్త్రంలో ఉన్న గ్రంథాలన్నీ చదివితే మీకు పాండిత్యం వస్తుందే తప్ప మీకు ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ అయితే రాదు. ప్రజ్ఞ వస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు. కాబట్టి ఇంటెలిజెన్స్ని మీరు అక్యూములేట్ చేయగలిగేది కాదు. ఇది బయట నుంచి ఎక్వైర్ చేసి అక్యూములేట్ చేయగలిగేది కాదు. పుస్తకాల నుంచి, గురువుల నుంచి ఎక్వైర్ చేసి అక్యూములేట్ చేయగలిగేది కాదు ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే ఓపెన్, ఎంక్వైరింగ్, ఇంటెన్స్ ఎంథూజియాజం టు లెర్న్. బాలాదపి సుభాషితం. చిన్నపిల్లవాడి దగ్గర నుంచి కూడా నేర్చుకోవడానికి సంసిద్ధత, కాన్స్టెంట్లీ లెర్నింగ్, హోల్ లైఫ్ లెర్నింగ్, దట్ ఈజ్ ఇంటెలిజెన్స్. సో కాబట్టి ఎప్పుడైతే మీకు భయం లేదో, ఎప్పుడైతే మీరు ఆ హెడ్జ్డ్ మెంటాలిటీ, ట్రెడిషన్ పేరుతోటి ఎవరిని వాళ్ళు బంధించేసుకుని దాంట్లో కూర్చుని ఆలోచించేటువంటి లక్షణం నుంచి మీరు ఆ బంధాలన్నింటినీ తెరుచుకుని ఓపెన్లోకి వచ్చేస్తారు. ఏమండి, ఎ వైల్డ్ క్రేన్ versus a caged parrot. మీరు చూసుకోండి తేడా. ఈ కేజ్డ్ ప్యారెట్కి ఇట్ ఈజ్ ది ఇంటలెక్ట్. దానికి అది బంగారపు కేజీలో ఉంటుంది, దానిమ్మ గింజలు తింటుంది, మినరల్ వాటర్ తాగుతుంది. దానికేం తెలుసు ఆ మహాకాశం అంటే ఎలా ఉంటుందో దానికి తెలియదు. వెరస్ ఎ వైల్డ్ క్రేన్ ఎక్కడో చేపను పట్టుకుని తిని బతుకుతుంది. దానికి హోల్ యూనివర్స్, హోల్ స్కై ఈజ్ ఇట్స్ హోమ్. ఇట్ ఫైండ్స్ ఇట్స్ వే విత్ ఇంటెలిజెన్స్. దానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది. దీనికే ఉంటుంది ఇంటెలిజెన్సు. మీరు ఏది ఏది దానికి ట్రైన్ చేస్తే అది పలుకుతుంది. రామారామా అని మీరు ట్రైన్ ఇస్తే రామారామా అంటుంది. మీరు ట్రైనింగ్ రీమా రీమా అని ఇస్తే రీమా రీమా అని పలుకుతున్నారు. వీళ్ళు ఈ కంట్రీ క్లబ్ వేదాంతన్స్ ఆర్ నో బెటర్. ఎక్సెప్షన్స్, వర్దే ఎక్సెప్షన్స్ ఉంటాయి. నేను ఎవరి గురించో చెప్పటం లేదు, ఉడికే అలాగా. దట్ ఈస్ ది స్టైల్ ఆఫ్ టీచింగ్. నేను ఇంటెలిజెన్స్ వర్సెస్ ఇంటలెక్ట్ దాని గురించి చెప్తున్నాను. కాబట్టి ఎప్పుడైతే భయము లేదో, ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో, యు లవ్ ద లెర్నింగ్, యు లవ్ టు లెర్న్. అండ్ నో ట్రెడిషన్స్ ఇవి మిమ్మల్ని భయపెట్టారు. ధమ్మపదం అంటే భయపడరు మీరు. ఎందుకని ధమ్మపదం చెప్తున్నాడంటే అయ్యి బాబాయ్ వీడు ఈ ట్రెడిషన్లో ఉండి ధమ్మపదం చెప్పేస్తున్నాడు ఏమిటి అని అందరూ ఏదైనా అనుకుంటారేమో, అప్పుడు మనకి భిక్షలు తగ్గిపోతాయేమో, లేకపోతే మరొకటి అవుతుందేమో, లేకపోతే వీళ్ళందరూ పాఠం చదవడం మానేస్తారేమో, లేకపోతే వాళ్ళు ఇన్వైట్ చేయడం మానేస్తారేమో. ఇలాంటి భయం ఉన్నవాడు ధమ్మపదం పాఠం ఏం చెప్తాడు? కాబట్టి దెర్ ఈజ్ నో ఫియర్, దెర్ ఈజ్ ఓన్లీ లవ్. తర్వాత ఇంకోటి, మీకు ఎప్పుడైతే భయము లేదో అక్కడ ప్రేమ ఉంటుంది. అంటే భార్య మీకు భయపడాలా, మిమ్మల్ని ప్రేమించాలా? కాదు, భయపడాలి. అయితే ప్రేమ ఉండదు. వాళ్ళు అలాగా లేడీస్ ఎలా ఉంటారో తెలిసిన, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే ఎంతైనా ఉంటుందో నేర్చుకోవడానికి. వాళ్ళు ఎలా ఉంటారంటే, మీరు సబ్మిషన్ని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు సబ్మిట్ అయి ఉంటారు, అణిగిమణిగి ఉంటారు. వాళ్ళు ఆ ఉండే అణిగిమణిగి ఉండడంలో వాళ్ళకు విజయం ఉంటుంది, వాళ్ళకి పరాజయం ఉండదు. వీడిదే పరాజయం ఉంటుంది.
కాబట్టి ఆన్ ది అదర్ హ్యాండ్ యూ వాంట్ లవ్, నాట్ సబ్మిషన్, యూ వాంట్ లవ్, దెన్ యూ సీ ఎ డిఫరెంట్ ఫ్యాసెట్ ఆఫ్ ది లేడీ. కాబట్టి లవ్ ఉండాలి, ప్రేమ ఉండాలి, ఫియర్ ఉండకూడదు. మనము ప్రేమను ఎరుగము, భయమును మాత్రమే ఎరుగును. ఎందుకంటే చిన్నప్పటి నుంచి భయంలోనే పెరిగాము. మార్కులు వస్తాయో రావో అని భయం, దేవుడు సంతోషిస్తాడో సంతోషించడో అని భయం, పుణ్యం ఉంటుందో ఉండదో అని భయం, పాపం వస్తుందేమో అని భయం, స్వర్గం వస్తుందో రాదో అని భయం, గురువుగారు అంటే భయం, దేవుడు అంటే భయం, దేవుడి కాపలాదారంటే భయం. భయంలో బతికాం. బిలీఫ్ ఈజ్ ఫియర్. కాబట్టి మనకి భక్తి అంటే ప్రేమ అంటే ఏమిటో తెలియదు. మనకి జీవితం అంటే భయం. ఈ జీవితం ఎలా గడుస్తుందోరా భగవంతుడా, శేష జీవితం ఎలా గడుస్తుందోరా అని భయపడుతూ ఉంటాడు. ట్రెడిషన్ అంటే భయం. ట్రెడిషన్ అంటే భయం. ట్రెడిషన్ కట్టుబాట్లు దాటిపోతామేమో అని భయం. డెత్ అంటే భయం. ఇన్ని భయాలు పెట్టుకున్నవాడికి ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. సాధారణంగా మనలో భయము ఏదో ఒక రూపంలో ఉంటుంది. ఏదో ఒక రూపంలో భయం ఉంటుంది. ఆ భయం ఉన్నంత వరకు మీకు ఇంటెలిజెన్స్ ఉండదు. ట్రెడిషన్ ఉంటుంది, పరంపర ఉంటుంది, పుస్తకాలు ఉంటాయి, శిష్యులు ఫాలోయింగ్ ఉంటుంది. ఎంతమంది శిష్యులు ఫాలో అయితేనేమన్నా అంధీభూతే పృథగ్జనే. వాళ్ళు 10,000 మంది ఉన్నా 1000 మంది ఉన్నా 10 మంది ఉన్నా అంతా ఒక్కటే. కాబట్టి నేను మనవి చేసేది ఏమిటంటే ట్రెడిషన్ పేరుతో ఒక బంధంలో చిక్కుకుని క్రియేటివ్ ఇంటెలిజెన్స్ని మనం చెడగొట్టుకోరాదు. ఆ ప్రజ్ఞ చేతనే మనము సంబుద్ధులము కాగలుగుతాము. తథా అదే ప్రకారముగా అవస్కరతుల్యే చెత్త కుప్పను పోలినట్టు అంధీభూతే అజ్ఞానాంధకారములో నుండే అస్మిన్ ఈ పృథగ్జనే పామరజనమునందు సమ్యక్ చక్కగా సంబుద్ధ సేవక జ్ఞానము కలిగినట్టు జనులను సేవ చేసే జ్ఞాని నిత్యం నిత్యము ప్రజ్ఞయా ప్రజ్ఞతో రాజ్యతే ప్రకాశిస్తున్నాడు. పదములు సరళమైన పదములు, నాకు తోచిన అర్థం చెప్పారు. దానికంటే కొద్దిగా మార్పు చేసుకోవాల్సి వస్తే చేసుకోవచ్చు, ఏముంది. తథావస్కరతుల్యేస్మిన్ అంధీభూతే పృథగ్జనే రాజతే ప్రజ్ఞయా నిత్యం సమ్యక్ సంబుద్ధ సేవకః ఇతి పుష్పవర్గః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.